నమస్తే దోస్తులు అందరికీ. మా తమ్ముడు మా ఇంటి పక్కన ఉంటాడు సాయి. ఈరోజు బయటికి పోదాంపా వస్తావా అంటే ఎప్పుడు ఇంటనే వంటలు చేసుకొని తింటాను. నాకైతే ఈరోజు ఎగ్ పఫ్ కావాలంటే సరే తీ అనేసి తీసుకుపోయి ఎగ్ పఫ్లు 2 తీసుకున్నాము. జరంతా సాస్ వేసి ఇచ్చిన సాయికి. ఇక కొంచెం సాస్ వేసుకొని తిన్నాడు, కమ్మగా ఉంది అన్నాడు. నేను కొంచెం సాస్ వేసుకొని తిని నాకైతే ఎగ్ పఫ్ కొంచెం సర్దిది వేడి చేసి ఇచ్చినట్టు అనిపించింది. మా సాయి అయితే లాగించేసిండు. ఇక నేను ఇట్లనో కింద మీద పడి పైసలు ఎందుకు దండగయ్యేది అని అనేసి తినేసిన. ఇక మూతి దూడ్చుకున్నాక ఇక నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్ ఏం తాగుదామని అడిగితే నేనైతే స్ట్రింగ్ తప్ప వేరేది ఏది తాగంటాడు. సరే ఇంటికి పోయి గిలాస నీళ్ళైనా తాగుతా కానీ వేరే కూల్ డ్రింక్లు అస్సలే వద్దంటాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సరేతీ అనేసి 2 స్ట్రింగులు తీసుకున్నాము. చెరొకటి తీసుకొని తాగుతుంటే నాకు కొంచెము బబ్లిగమ్ జ్యూస్ తాగినట్టే అనిపించింది. ఇక మనోడైతే గుంజి పడేసిండు. ఇక ఖుషి అయిపోయిండు. ఇక బిల్ అయితే 80 రూపాయలు అయింది. 20 రూపాయలు జోబులో పెట్టుకొని ఇంటికి వచ్చినాం. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులందరికీ. మీ ఏరియాలో, మీ ఊర్లో, మీ కాలనీలో ప్లేట్ టిఫిన్ ఎంతనో కామెంట్ చేయండి. మా ఏరియాలో, మా కాలనీలో 40 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. ఇక కొత్తగా పెట్టిన టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఏ టిఫిన్ తిన్నా కానీ 20 రూపాయలేనట. ఇక మా తమ్ముడు సాయం తీసుకొని వచ్చిన 2 ప్లేట్ల బోండా తీసుకొని ఇక చట్నీ వేసుకొని తింటుంటే సాయికి ఎట్లుంది సాయి అంటే సపోర్ట్ చేయలేడు. ఇక ఈ సలిలా వేడివేడిగా తింటుంటే మస్తు ఉన్నది. కానీ నాకు 20 రూపాయల రేటు తగ్గట్టే బోండాలు కొంచెము టేస్ట్ అయితే నాకు నచ్చలే. ఇక మా సాయిని అడిగితే కూడా ఉడకలే అన్న సరిగా అన్నాడు. ఇక నేనైతే ఇక జెన్యున్గా అయితే చెప్తా ఉన్నా. ఇక ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఊర్లో ఉండని అన్నట్టు ఇక సామెత అయితే యాదికొచ్చింది. ఎంతైనా ఇంత చేసుకొని తింటేనే కమ్మగా ఉంటుంది. 20 రూపాయల ఉప్మాలో తెచ్చుకొని తింటే సూపర్ అనిపిస్తుంది. ఇక ఇంటికి వచ్చి గింత పాస్తా చేసుకొని ఉడుకుడుకు ఛాయ్ చేసుకొని ఇక తాగినాక జరంతా మంచిగా అనిపించింది. ఇక జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుకు మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. 400 రుచులు వంటకాలు తీరొకటి చూపించిన నాలుకకు మనకు ఆశకు అర్థం ఉండదు, కోరికలకు సిగ్గుండదు అన్నట్లు మన జానడు పొట్ట తీరొక తిండి తినాలని మన నాలుక లపలపలాడిస్తుంది. ఇక 5 గుడ్లు తెచ్చి ఉడకబెట్టి 2 ఉల్లిగడ్డలు కోసి తెలంగాణ స్టైల్లో బగారా రైస్, పుదీనా, కొత్తిమీర, కుల్ల మసాలా దినుసులు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పుదీనా తీసుకొని ఒక గిన్నె పెట్టేసి గిన్నెల నూనె పోసి నెయ్యి వేసి పుదీనా, కొత్తిమీర, మసాలాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి జరంత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి నీళ్లు బియ్యం 1 గిలాసుకి 2 గిలాసుల నీళ్ళు వేసి ఇంత ఉప్పు వేసి నీళ్లు మసిలినాక నానబెట్టిన బియ్యం వేసి కలిపి చిన్న మంట మీద పెట్టి ఎగ్గు పులుసు అయితే రెడీ చేసిన. నేను శత్రువుగా చూస్తున్నా అంటే నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం. నీ వెనకాల నీ గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వు ఎంతో సాధిస్తున్నావు అని అర్థం. రీచ్ యువర్ గోల్స్. నిన్ను ఎక్కిరించారు అంటే నీది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అని అర్థం. సో ఎవరిని పట్టించుకోకరి. ఇక ఉడుకుడుకు బగారా రైస్, ఎగ్గు పులుసు వేసుకొని ఉల్లిగడ్డలు ముక్కలు కోసుకొని తింటుంటే అబ్బర కొడుక మస్తుగా అయింది. మీరు కూడా ఇట్లా ట్రై చేయరి. లాంగ్ వీడియో బగారా రైస్, ఎగ్గు పులుసు ఎట్లా చేయాలో పెడతాను చూడురి. ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురి. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మా సాయి చాయ్ తాగడానికి మంచి హోటల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మా దగ్గర సాగర్ హోటల్ అని ఉంటుంది. అక్కడ చాయ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక అక్కడికైతే వెళ్తున్నాం. మరి వెళ్ళి చాయ్ తాగుదాము. సో లెట్స్ స్టార్ట్. మన రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాము, వెళ్తున్నాము. లెట్స్ స్టార్ట్. చాయ్ ఎక్కడ తాగుదాం అనేది నేను చూపిస్తాను. వెళ్తున్నాం మనము. స్టార్ట్ అయిపోతున్నాం. రైట్ భయ్యతో చాయ్. సో చాయ్ అయితే తీసుకున్నాం. ఇక చాయ్ తీసుకొని అయితే ఇక సాయికి 1 కప్పు చాయ్ ఇచ్చేసిన, ఇంకో కప్పు నేను తీసుకున్నా. ఇక టేస్ట్ అయితే చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉంది. సాయి ఎట్లుందంటే చాలా సూపర్గా ఉందన్నాడు. సో టీ అయితే తాగేసినాం. ఇక టీ తాగేసి మళ్ళీ మనం ఆటో స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసినాం. సాయి హాయ్ చెప్పు సాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ వస్తాం. మా సాయిని తీసుకొని ఎక్కడ ఫుడ్ బాగుందంటే అక్కడికి అయితే వెళ్తున్నాము. మా సాయి చెప్తున్నాడు అడ్రస్లో. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే దోస్తులు అందరికి. ఈ రోజు అయితే సాయి అయితే వాళ్ళ బావతోనైతే ఛాలెంజ్ చేసిండు. బకెటాడు బట్టలు విండితే మాత్రం 3 స్ట్రింగులు ఇప్పిస్తాను వాళ్ళ బావ చెప్పంగానే బకెటాడు బట్టలు పట్ట బ్రష్ అయితే వేసి బర్ర గీకేసిండు. గీకి పట్ట కొట్టేసిండు. అరే పాయింట్లు చింపేవరా అమ్మది అది వాళ్ళ బావ అనగానే నవ్వుకుంటా స్మైల్ ఇచ్చుకుంటా బర్ర గీకుతూనే ఉన్నాడు. సబ్బు అయితే రొబ్బ రుద్దిండు. సాయి ఒక్కసారి స్మైల్ సాయి అని నేను అడగంగానే ఇటు చూసి నా దిక్కు అయితే ఒక స్మైల్ ఇచ్చుకున్నాడు. ఇక వాళ్ళ బావతను ఉల్లిగడ్డలు కోపించుకొని ఉప్మారవ చేయించుకొని ఇక 3 స్ట్రింగులు తెప్పించుకొని అయితే లొట్ట పోసేసిండు నోట్ల. ఇక స్మైల్ ఎక్కిస్తున్నాడు చూడండి. ఇక ఇక్కడ చూసిరు కదా. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి. మంచి వీడియోలతోనైతే మేము ముందుకు వస్తుంటా. సాయి స్ట్రింగ్ తీసుకుని రాగు సాయి అంటే లట్ట తీసుకొని 90 mm వేసినట్టే టప్ప చేసిండు. ఇక మరి ఉంటా. మరి జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. జర మా సాయిని కూడా జర సపోర్ట్ చేయుర్రి. జర ఇన్స్టాగ్రామ్లో మా సాయిని సాయి కిరణ్ మోడల్ 143 అని ఫాలో చేయండి.
నమస్తే దోస్తులు అందరికీ. నోటికి 400 రుచులు వంటకాలు తీరొక్కటి చూపించినా కానీ నాలుకకు మనకు ఆశకు అద్దుండదు, కోరికలకు సిగ్గుండదు అన్నట్లు మన జానడు పొట్ట తీరొక్క తిండి తినాలని మన నాలుక లపలపలాడిస్తుంది. ఇక తెలంగాణ స్టైల్లో అదే వెజిటేబుల్ బగారా రైస్ అయితే చేస్తున్నాను. బగారా రైస్ కాల్సింది పుదీనా, కొత్తిమీర, కుల్లా మసాలాలు, ఉల్లిగడ్డ, టమాటా, కరివేపాకు ఇవన్నీ తీసుకొని ఇక బియ్యం అయితే మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో నూనె పోసి పుదీనా, కొత్తిమీర, మసాలాలు, టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి జర గరం మసాలా, ధనియాల పొడి వేసి దాంట్లో కొన్ని మిల్ మేకర్లు, అలాగే క్యారెట్, బీన్స్, బఠానీ, పచ్చి బఠానీ ఇవన్నీ వేసి మనము ఇక బియ్యం అయితే 2 గిలాసాలు బియ్యం నానబెట్టుకుంటే మనమైతే ఇలా 4 గిలాసాల నీళ్ళు పోసుకుంటే ఒక సగం గిలాస ఎక్స్ట్రా నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనం ఇవన్నీ మిల్ మేకర్లు అలాగే బగారా దినుసు ఇవన్నీ వేసినాం కాబట్టి ఒక సగం గిలాస ఎక్స్ట్రా పోసుకుంటే మనకైతే బగారా రైస్ అయితే బరాబర్ ఆడికైతే మంచిగా ఉడికి మంచిగా ఆడికాయకి అవుతుంది. ఇక బగారా రైస్ అయితే నీళ్ళైతే మసిలినాయి. నీళ్ళు మసులుతుంటే మనమైతే నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా కలిపేసుకొని ఇక అందులో వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసి చిన్న మంట మీద మంచిగా దాని మీద మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇక బగారా రైస్ అయ్యేలోపు ఒక 4 ముచ్చట్లు చెప్తా ఇనుకోరి. నిన్ను శత్రువుగా చూస్తురంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. అట్లనే నీ వెనకాల నీ గురించి మాట్లాడుతున్నారంటే నువ్వు ఎంతో సాధిస్తున్నావని అర్థం. రీచ్ యువర్ గోల్స్. నిన్ను తరచుగా మోసం చేస్తున్నారంటే నువ్వు చాలా నిజాయితీపరుడు అని అర్థం. ఇక నిన్ను అందరిలో అవమానిస్తున్నారంటే నువ్వు తెలివితేటలు చూసి భయపడుతున్నారని అర్థం. ఇక నిన్ను అనుకరిస్తూ నీలాగానే ఎక్కిరిస్తుంటే నీది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అని అర్థం. మిత్రమా, నిన్ను చూసి ఎదుర్కోవడానికి గ్రూపులు కడుతున్నారంటే నిన్ను ఓడించలేకపోతున్నారని అర్థం. ఇక బగారా రైస్ అయితే మంచిగా దమ్మైంది. తర్వాత పైన మంచిగా ఒక నెయ్యి పోసేసి ఒక 2 స్పూన్ల నెయ్యి పోసేసి కడాయి పెట్టి కింద పెట్టేసి ఇక మంచిగా దమ్మైనాక తీసి వడ్డించుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయరు. మిల్ మేకర్లు అలాగే ఈ బగారా రైస్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తాం కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. ముసురు ముసురు బట్టి మురిపెంగా మురిసే వివానా వానా, సినుకు సినుకు రాలి సిత్తడి చేసే వివానా వానా, గట్ట పైన రాలి గలగల పారే వివానా వానా, చెట్ల పైన కురిసి చెలిమేలి చెలి వివానా వానా. ఇక బగారా రైస్ అయితే వేసుకొని చిన్నగా ముసురు పడుతున్నది. ఇక వేడివేడిగా వేసుకొని తింటుంటే అయితే చాలా కమ్మగా ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి గట్టిగా. మళ్ళీ నీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.